శ్రీ వారాహిదేవి జ్యోతిష్యాలయం విద్య, ఉద్యోగం, వ్యాపారం, పెళ్లి, ఆరోగ్యం, సంతానం, భార్యాభర్తల మధ్య గొడవలు, అత్తాకోడల మధ్య గొడవలు, ప్రేమించి మోసపోవడం, స్త్రీ పురుష వశీకరణం, ధనం నిలవలేకపోవడం, మీకు ఎటువంటి సమస్యలైనా 24 గంటల్లో పరిష్కారం లభించబడును. నెంబర్ 1 వశీకరణ స్పెషలిస్ట్ కేరళ తాంత్రిక్ గురువు గారు పూజారి పండిత్ పవన్ నంబూద్రి గారు. ఫోన్ నెంబర్ 9043637512. ఓం శ్రీ మాత్రే నమః. ఓం శ్రీ వారాహిదేవ్యే నమః. అమ్మవారి భక్తులందరూ కూడా నమస్కారం అండి. అమ్మవారి ఆశీర్వాదంతో, ఆ తల్లి చల్లని చూపుతో అందరూ కూడా సుఖంగా, సంతోషంగా, అష్టైశ్వర్య, ఆరోగ్య అభివృద్ధితో ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈరోజు ఈ వీడియోని మొదలు పెడుతున్నాను. ఈరోజు వీడియో ఏంటంటే, రేపు ఆదివారం రోజున ఉప్పుని ఈ ప్రదేశంలో పెట్టినట్లయితే మీకున్నటువంటి ఆర్థిక సమస్యలన్నీ కూడా తీరిపోతాయి. కాబట్టి రాత్రి పడుకునే ముందు ఉప్పును అక్కడ పెట్టండి చాలు. రాత్రికి రాత్రి ధనవంతులవుతారు. మీ కష్టాలన్నీ కూడా పోయి వద్దన్న డబ్బు వస్తుంది. భరించలేని కష్టాల్లో ఉన్నవారు ఉప్పుని ఈ ప్రదేశంలో పెట్టడం వల్ల మీకు రాజయోగం ఏర్పడుతుంది. ఇక మీ జీవితం చాలా అందంగా మారుతుంది. భరించలేని కష్టాలన్నీ కూడా తీరిపోతాయి. మీరు నెమ్మదిగా మీ కష్టాలన్నీ కూడా తొలగిపోతాయి. కాబట్టి ఇది సిద్ధశాస్త్రంలో చెప్పబడింది. ఈ చిన్న పరిహారం చేయడం వల్ల ఎంత కష్టమైనా సరే తొలగిపోతుంది. ఇక ఇలా చేయడం వల్ల మంచి ఫలితాలు వస్తాయి. మనం మారితేనే కదా మన ఇంట్లోకి లక్ష్మీ అమ్మవారు వస్తారు. కాబట్టి జ్యేష్ఠాదేవి, లక్ష్మీ అమ్మవారు ఇద్దరు కూడా సోదరులు. అంటే దరిద్ర దేవత ఇంట్లో ఉంటే ఆ ఇంట్లోకి లక్ష్మీదేవి అస్సలు రాదు. ఏ ఇంట్లో అయితే లక్ష్మీదేవి కొలువై ఉంటుందో ఆ ఇంట్లో జ్యేష్ఠాదేవి వెళ్ళదు. మనకు ఇంట్లోని లక్ష్మీదేవిని ఆహ్వానించాలంటే జ్యేష్ఠాదేవిని తరిమి కొట్టాలి. ఇలా తరిమి కొట్టాలంటే మనం చేసే తప్పులు సరిచేసుకోవాలి. కాబట్టి ఆదివారం రోజున ఇలా చేసినట్లయితే మనకున్న సమస్యలన్నీ కూడా తీరిపోయి మనకి లక్ష్మీ కటాక్షం అనేది కలుగుతుంది. ఆదివారం అంటేనే సూర్య భగవానుడికి అంకితం చేయబడిన రోజు. అయితే ఆదివారం మనకున్న నెగిటివ్ ఎనర్జీ తొలగించుకోవడానికి ఒక అద్భుతమైనటువంటి రోజుగా చెప్పుకోవచ్చు. ఆదివారం రోజు ఈ పరిహారాన్ని ఎవరైతే చేస్తారో, ఈ పరిహారం పాటించిన వారికి మీకు ఎలాంటి కోరికలైనా సరే తప్పకుండా తీరుతాయి. ఎంత సంపాదించినా ఇంట్లో డబ్బు నిలవడం లేదు అనుకునేవారు ఆదివారం రోజు తప్పకుండా ఈ పరిహారం చేయండి. తప్పకుండా మీకుండేటటువంటి సమస్యలన్నీ కూడా తొలగిపోతాయి. మన ఇంట్లో ఎప్పుడైతే దుష్టశక్తులు ఉంటాయో, అంటే నెగిటివ్ ఎనర్జీ ఉంటుందో, ఇలాంటి సమస్యలు చాలా ఎదుర్కోవాల్సి వస్తుంది. కాబట్టి మన ఇంట్లో ఉండేటటువంటి నెగిటివ్ ఎనర్జీ అంతా కూడా తరిమి కొట్టాలి అంటే ఆదివారం రోజు ఈ చక్కటి పరిహారాన్ని అయితే చేసుకోవాలి. రేపు ఆదివారం రోజు నెగిటివ్ ఎనర్జీ తొలగించుకోవాలంటే ఉప్పుని ఈ ప్రదేశంలో పెట్టి చూడండి. కలిగే అద్భుతాన్ని చూసి మీరే ఆశ్చర్యపోతారనమాట. అంటే ఉప్పు ఎప్పుడైనా సరే శుక్రవారం రోజు శుక్రహోరాలో మీరు కొనుక్కున్నట్లయితే చాలా అద్భుతంగా ఉంటుందన్నమాట. లక్ష్మీప్రదమైనటువంటి ఉప్పును శుక్రవారం రోజు కొనుక్కుంటే అమ్మవారికి చాలా అంటే చాలా ఇష్టం. అయితే మీరు ఖర్చు పెట్టే మొదటి రూపాయి ఉప్పు కొనడానికి ఉపయోగించండి. అప్పుడు లక్ష్మీదేవికి విశేషమైన అనుభూతిని పొందుతారు. అలాగే ఆడవారు సహజంగా డబ్బులు దాచిపెట్టే క్రమంలో ఎక్కడెక్కడో దాచిపెడుతూ ఉంటారు. కొంతమంది ఆడవాళ్ళు బీరువా మధ్యలో, బట్టల మధ్యలో దాచిపెడుతూ ఉంటారు. మరికొంతమంది ఆడవాళ్ళు భర్త ఇచ్చిన డబ్బులు, వాళ్ళు సంపాదించుకునే డబ్బులు కానీ అవి రెట్టింపు అవ్వాలంటే వాళ్ళ వంట గదిలో, పోపుల పెట్టెలో కాకుండా ఒక ప్రత్యేక స్థలంలో దాచిపెట్టి ఉంచుకోవాలి. ఈ వంట గదిలో వాయువ్య మూలలో ఒక బౌల్లో పెట్టి దానిలో దొడ్డుప్పు పోసి అందులో డబ్బును దాచి పెట్టుకోండి. అప్పుడు ఆ డబ్బులు అనేవి రెట్టింపు అవుతాయి. ఇలా ఆడవారు ఉప్పు పోసి దొడ్డుప్పును మీరు డబ్బులు దాచిపెట్టుకుని వంట గదిలో వాయువ్య మూలను పెట్టుకోండి. అప్పుడు మీకు డబ్బులు ఏదో ఒక రూపంలో నిండుతూనే ఉంటాయి. మీ అవసరాలకి డబ్బు చేతికి అందుతూ ఉంటుంది. ఇలా చేస్తే ఆడవాళ్ళకి విశేషంగా కలిసి వస్తుంది. అమ్మవారి యొక్క అనుగ్రహం కలుగుతుంది. అంతేకాకుండా ఎప్పుడైనా సరే ఆడవాళ్ళు వంటింట్లో వస్తువులు కొన్ని ప్రత్యేకమైన దిక్కులో ఉంచాలి. మనకున్న ఆర్థిక సమస్యలు తొలగించుకోవాలంటే ఖచ్చితంగా ఆదివారం రోజున ఈ ప్రదేశంలో ఉప్పు పెట్టడం వల్ల మనకున్న కష్టాలన్నీ కూడా తొలగిపోతాయి. అలాగే ధన సమస్యలతో బాధపడేవారు కూడా ఈ ఉప్పుతో ఈ పరిహారం చేయడం వల్ల మన ఇంట్లో ఉన్న నెగిటివిటీ అంతా కూడా పోతుంది. కాబట్టి నెగిటివిటీ పోతేనే కదా మన ఇంట్లో సుఖ సంతోషాలు
పేరుతో వెళ్ళి విరుస్తాం. కాబట్టి మన ఇంట్లో ఉండేటటువంటి నెగిటివిటీ వెళ్ళగొట్టాలంటే ఆదివారం రోజు రాత్రి పడుకునే ముందు రహస్యంగా, అంటే రాత్రి 12 లోపు రహస్యంగా ఈ పరిహారం చేస్తే చాలు. ఈ పరిహారం చేయడం వల్ల వెంటనే నెగిటివిటీ అనేది ఇంట్లో నుంచి వెళ్ళిపోతుంది. అలాగే ఆదివారం ఒకటే రోజు కాదండి, ఇలా ఒక 5 వారాలు ఈ పరిహారం అనేది పాటించాలన్నమాట. అంటే 5 ఆదివారాలు ఈ పరిహారం చేయాలి. ఇలా ప్రతి ఆదివారం కూడా రాత్రి పడుకునే ముందు రహస్యంగా ఈ పరిహారం పాటించిన వారికి వారి ఇంట్లో నుంచి జ్యేష్ఠాదేవి వెళ్ళిపోయి వారికి లక్ష్మీ కటాక్షం అనేది సులువుగా కలుగుతుంది. అయితే మీరు ఆదివారము ఏం చేయాలంటే, అన్నం తిన్న తర్వాత మీరు పడుకుంటారు కదా, పడుకునే ముందు ఈ పరిహారం పాటించాలి. అప్పుడే మీకు 1000 రెట్ల ఫలితం వస్తుంది. అయితే ఒక 4 పేపర్లు తీసుకొని దాంట్లో పిడికెడు రాళ్ళుప్పును పొయ్యండి. ఇలా మీరు పడుకునే పడక గది ఎక్కడ ఉంటుందో అక్కడ 4 మూలల్లో కూడా 4 పేపర్లు తీసుకొని అందులో పిడికెడేసి, అంటే 4 పేపర్లు కూడా 4 పిడికల ఉప్పు వేయండి. అలా వేసి దాని మీద ఒక 2 లవంగాలను పెట్టండి. అంటే 4 పేపర్లు కూడా 4 పిడికల ఉప్పు వేసుకుంటాం కదా, దానిపైన 2 లవంగాలను పెట్టి ఉంచండి. అంటే 4 పేపర్లలో 4 పిడికల ఉప్పు వేసి ఒక్కొక్క పేపర్ పైన 2 లవంగాలను ఉంచాలన్నమాట. 2 లవంగాలు ఉంచిన తర్వాత అందులో ఒక పిడికెడు ఉప్పును తీసుకొని, అంటే ఒక పేపర్తో ఒక పిడికిన ఉప్పు తీసుకొని మీ ఇంటి యజమాని ఎవరైతే ఉన్నారో వారికి దిష్టిని తీయండి. అంటే తల చుట్టూ కూడా సవ్య దిశలో 7 సార్లు, అపసవ్య దిశలో 7 సార్లు దిష్టిని తీయాలి. అలా దిష్టిని తీసిన తర్వాత ఆ 4 మూలలో 4 పేపర్ల ఉప్పు, దానిపైన 2 లవంగాలను, కొంచెం చిటికెడు పసుపు, చిటికెడు కుంకుమ వేసి అలానే ఉంచేయాలన్నమాట. అలానే మీరు నిద్రించండి. రాత్రంతా కూడా వాటిని అలానే ఉంచేయండి. మరుసటి రోజు ఉదయమే లేచి, అంటే ఆ 4 మూలలో పెట్టేటటువంటి పేపర్లో పెట్టేటటువంటి ఉప్పును తీసి ఒక కవర్లో కానీ లేదంటే ఒక పళ్ళెంలో కానీ వేసుకుని వెళ్ళి ఎవరు తొక్కని ప్రదేశంలో కానీ చెట్ల మొదట్లో కానీ ప్రవహించే నీటిలో కానీ వేసేయండి. అలా వేసిన తర్వాత కాళ్ళు చేతులు శుభ్రంగా కడుక్కొని మీ ఇంట్లోకి వచ్చేయండి. ఇలా మీరు 5 ఆదివారాలు కనుక ఇలా మీరు చేసుకున్నట్లయితే మీకు ఉండేటటువంటి నెగిటివ్ ఎనర్జీ, దిష్టి దోషాలన్నీ కూడా తొలగిపోతాయి. అంటే జాతకంలో ఎలాంటి దోషాలున్నా సరే తొలగిపోతుంది. ముఖ్యంగా మీ ఇంట్లో ఉండేటటువంటి నరదృష్టి మొత్తం కూడా తొలగిపోతుంది. జ్యేష్ఠాదేవి ఉన్నా సరే వెళ్ళిపోతుంది. లక్ష్మీ అమ్మవారు మీ ఇంట్లో తిష్టి వేసుకుని కూర్చుంటారు. మీకు ధనం 4 వైపుల నుంచి కూడా దూసుకు వస్తుంది. అంటే అవసరానికి ఏదో ఒక రూపంలో ధన సహాయం అందుతుంది. మీకు ఆలోచించే మార్గాలు, అవకాశాలు దక్కుతాయి. మీ ఇంట్లో ఉండేటటువంటి నెగిటివ్ ఎనర్జీ అంతా పోయిన మరుక్షణమే మీ ఇంట్లో ప్రశాంతకరమైన వాతావరణం అందుతుంది. కాబట్టి ప్రతి ఒక్కరూ కూడా రాత్రి 12 లోపు రహస్యంగా ఉప్పుతో ఈ చిన్న పరిహారం కనుక చేసుకున్నట్లయితే మీ ఇంట్లో ఉండేటటువంటి ఆర్థిక సమస్యలు, అప్పుల బాధలు అన్నీ కూడా తొలగిపోతాయి. ఉప్పు నెగిటివిటీ తొలగించే శక్తి ఎక్కువగా ఉంటుంది కాబట్టి అమ్మవారికి ఎంతో ప్రీతికరం. కాబట్టి ప్రతి ఒక్కరూ కూడా ఆదివారం రోజు ఈ పరిహారం చేసుకుని అమ్మవారి యొక్క అనుగ్రహంతో సంతోషంగా జీవించండి. ఈ వీడియో కనుక నచ్చినట్లయితే మరికొంతమంది అమ్మవారి భక్తులకు రీచ్ అయ్యేలా షేర్ చేసి లైక్ చేయండి. అలాగే మన ఛానల్ ఎవరైనా మొదటిసారిగా చూస్తున్నట్లయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకుని మాకు కొంచెం సపోర్ట్ చేయండి. సర్వే జన సుఖినో భవంతు. ఓం శ్రీ మాత్రే నమః. ఓం శ్రీ వారాహిదేవ్యై నమః.